వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మన భారతదేశానికి వన్నె తెచ్చిన మహిళా జట్టు, దాని మీద ఒక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. ఆ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో, ఆ అమ్మాయి హర్మన్ ప్రీత్ ఎవరైతే ఉన్నారో, ఆ సెమీఫైనల్స్ లో విజయం సాధించిన తర్వాత ఆ అమ్మాయి విజయానికి దేవుడు, అంటే తను నమ్ముకున్న దేవుడు యేసుక్రీస్తు, బైబుల్, దేవుడు నాకు ఈ వాక్యాన్ని అందించిండు. ఆ వాక్యం ప్రకారంగా నేను నా విశ్వాసాన్ని, అంటే శారీరకంగా నేను బలహీన పడిపోవచ్చు ఆ సందర్భంలో, కానీ ఆత్మ బైబిల్లో నాకు ఆ వాక్యం నన్ను బాగా ముందుకు తట్టింది, సో ముందుకు లేపింది. ఆ ఆత్మవిశ్వాసంతో నేను ముందుకు పోగలిగాను బైబిల్ వాక్యం ద్వారా అని చెప్పేసి ఆమె ఏదైతే చెప్పిందో ఇంటర్వ్యూలో, సో ఆ ఇంటర్వ్యూను బాగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏ మతవాదులు ఉన్నారో, ఈ మతవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రధానంగా ఈ మతోన్మాదులు, మనువాదులు బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఒకవేళ ఆమె ఒక శర్మో వర్మో లేకపోతే అయి ఉంటే, ఏదో ఒక హిందూ అయి ఉంటే, ఏదో వర్మ అయి ఉన్నా, లేదంటే శర్మ అయి ఉన్నా, వాళ్ళంతగా ట్రోల్ చేసేవాళ్ళు కాదు. బట్ ఆమె క్రిస్టియన్, హిందూ అయి ఉంటే ట్రోల్ చేసేవాళ్ళు కాదు. క్రిస్టియన్ కాబట్టి, ఆ క్రిస్టియన్ కెప్టెన్గా ఉంది కాబట్టి ఆమె మతము ఇవాళ ఈ భారతదేశానికి ప్రధానంగా వాళ్ళకటం వచ్చింది. బట్ అపోజిషన్లో ఉన్న జట్టు కూడా అది క్రిస్టియన్ దేశమే. క్రిస్టియన్ దేశం మీద కూడా దక్షిణాఫ్రికా క్రైస్తవ దేశమే, ఆస్ట్రేలియా క్రైస్తవ దేశమే, సెమీఫైనల్స్లో వాళ్ళు గెలిచిన దేశం కూడా. ఈ క్రైస్తవ దేశాల మీద ఆమె ఒక క్రైస్తవురాలై ఉండి గెలిచింది. ఆమె దేశం పక్షాన పోరాడిందా లేదా క్రైస్తవ మతం పక్షాన కొట్లాడిందా? మరి అట్లా అంటే క్రైస్తవ మతం పక్షాన అయితే ఆమె అపోజిషన్ దేశాలకి అనుకూలంగా చేసింది. మరి భారతదేశం ఎట్లా గెలిపిస్తుంది? ఆమె భారతదేశం హిందూ మత దేశం, హిందూ దేశం అని చూడలే. ఆమె నా దేశము, నా ప్రజలు, భారత ప్రజల యొక్క పక్షాన నేను కొట్లాడుతున్నా, నా ప్రజల్ని గెలిపించాలని చెప్పేసి గెలిపించి ఇవాళ మొత్తం ప్రపంచానికే వన్నె తీసుకురాగలిగింది. ఒక సువర్ణ అధ్యయనం పలికింది ఈ మహిళా జట్టు. ఇంత అద్భుతమైన విజయం మనకు తీసుకొచ్చిన తర్వాత ఇవాళ ఇంత ఘోరంగా ట్రోలింగ్ చేయడం అంటే, మరి ఒక మతం పునాదిగా మీరు ట్రోలింగ్ చేస్తున్నారంటే ఆ మతము ఇవాళ మీరు ఒకటే ఏంటి అసలు? ఈ భారతదేశము ఇవాళ ఒక క్రైస్తవులు నాయకత్వం చేయొద్దా, లేదా ఒక ముస్లింలు నాయకత్వం చేయొద్దా? అది క్రికెట్ కావచ్చు, లేకపోతే ఇంకే రాజకీయాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అక్కడ నాయకత్వం చేయొద్దా? నాయకత్వం చేసినప్పుడు తమ సొంత మతాన్ని గురించి లేదంటే తమ సొంత అభిప్రాయాల గురించి మాట్లాడుకోవద్దా? మాట్లాడుకునే స్వేచ్ఛ కూడా లేదా? భారత రాజ్యాంగం ఆ స్వేచ్ఛ ఇచ్చింది కదా, మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది కదా భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఇవాళ మనకు మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు, మరి ఆ రాజ్యాంగంలో ఉన్న అంశాల పట్ల మనం మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా నా మతం చెప్పుకునే స్వేచ్ఛ, ఇతర మతం స్వేచ్ఛ, దేవుడి గురించి చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది కదా. మరి అట్లాంటప్పుడు ఆమె వ్యక్తిగత స్వేచ్ఛ కూడా హరించుకోవాలా? ఆమె క్రిస్టియన్ అయితే మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? ముస్లిం అయితే వ్యక్తిగత స్వేచ్ఛ ఉండదా? ఒక హిందువు అయితేనే ఉంటుందా? మరి అట్లాంటి ఎంతోమంది హిందువులు వాళ్ళ యొక్క శ్రీరాముని కానీ, ఇంకా శివుని కానీ, ఇంకే దేవుని కానీ ఇవాళ వాళ్ళు ప్రకటించుకుంటున్నారు, వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకున్నారు. మరి ఈ అమ్మాయి ఎందుకు ప్రకటించుకోకూడదు? ఈ అమ్మాయి మీద ఇంత ట్రోలింగ్ ఏంటి? జీసస్ క్రైస్ట్ ఏమన్నా ఎవరి విశ్వాసం వాళ్ళది? రాముని కంటే తక్కువనా, శివుని కంటే తక్కువనా, లేకపోతే జీసస్ క్రైస్ట్ ఎవరికంటే తక్కువ? ప్రపంచంలో 157 దేశాలు క్రైస్తవులు ఉన్నారు. ప్రపంచం మొత్తం ఇవాళ మెజారిటీ దేశాలంతా క్రైస్తవులు, ఒక్క భారతదేశము, నేపాల్. కాబట్టి ఇవాళ నువ్వు ఆమె విజయాన్ని కాంక్షిస్తావా? ఆమె విజయం చూస్తావా? ఆమె మతాన్ని చూస్తావా? భారతదేశానికి ఆమె విజయాన్ని అందించిందని ఆస్వాదిస్తావా? ఆమె మతం ఏందని చూస్తావా? ఆమె కులం ఏందని చూస్తావా? ఇంతటి దుర్మార్గమైన ఆలోచన విధానము భారత క్రికెట్ జట్టులో కానీ లేదంటే భారతదేశంలో కానీ ఉండడము దుర్మార్గము, రాజ్యాంగ వ్యతిరేకము, అనైతికము. ఇట్లాంటి విధానాలను ఖచ్చితంగా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో సైంటిస్టులు, ప్రపంచంలో సైంటిస్టులంతా క్రైస్తవులు చాలా మెజార్టీ. ఈ దేశంలో అనేక విషయాలను కనుక్కునేది క్రైస్తవులు ఉన్నారు. మరి ఈ దేశం కాదు, ప్రపంచంలో ఇవాళ నువ్వు ఈ బల్బు వాడుతున్నావన్నా, ఈ టెక్నాలజీ వాడుతున్నావన్నా, విమానం ఎక్కుతున్నావన్నా, భారతీయులంతా కూడా క్రైస్తవులు కనుక్కున్నదనే విషయాన్ని మీరు ఎక్కడ తట్టుంటప్పుడు
క్రైస్తవులు కనుక్కున్న విమానం ఎక్కద్దు, క్రైస్తవులు కనుక్కున్న బల్బు లైట్లు పెట్టుకోవద్దు, క్రైస్తవులు కనుక్కున్న ఈ సెల్ ఫోన్లు వాడద్దు, క్రైస్తవులు కనుక్కున్న ఏది వాడకండి. అప్పుడు మీ జీవితం ఎట్లుంటుందో తెలుస్తుంది మీకు. కాబట్టి ఇవాళ మతానికి ముడిపెట్టి ఇవాళ దుర్మార్గంగా ట్రోలింగ్ చేయడము, విశ్వాసాలను ట్రోలింగ్ చేయడము, వ్యక్తిత్వాన్ని హననం చేయడము, ఒక మతపోలైతే ఒక రకంగా చూడము, ఇంకో మతపోలైతే ఒక రకంగా చూడము, ఒక కులపోలైతే ఒక రకంగా చూడము, ఇది భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యము. ఈ దౌర్భాగ్యాన్ని వీడాలి. వీడినప్పుడే భారతదేశము అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. కాబట్టి కులము, మతము, ప్రాంతము, వర్గము అన్నిటికీ అతీతంగా ఇవాళ లింగము భేదం లేకుండా ఇవాళ ఈ భారతదేశము వివరించినప్పుడే ముందుకు పోతాము. ఇలా చూడండి, హెడ్లైన్స్లో కెప్టెన్ ఫోటో మేజర్ వేయాలా, వర్మ శివాలి వర్మ శర్మల ఫోటోలు వేయాలా, ఈ ఆంధ్రజ్యోతి ఎవరి ఫోటోలు వేయాలి? ఇప్పుడు చూడండి, హర్మన్ ప్రీత్ ఫోటోను ఆమె జట్టుకు నాయకత్వం వహిస్తే అదే ఒక శర్మనో వర్మనో అయితే ఒక ఖచ్చితంగా ఇట్లా ఇస్తారు ఫోటోలు. ఈ మెయిన్ దాంట్లో ఇస్తారు, మెయిన్గా కనబడ్డట్టు ఇస్తారు. పాపం ఆమె క్రిస్టియన్ కాబట్టి ఇంత తక్కువ చూపించడం. ఇకనైనా ఆలోచించాడు, ముఖ్యంగా క్రైస్తవ సమాజమా. ఈ క్రైస్తవులకి ఈ దేశంలో విలువ లేదు. క్రైస్తవులు అనే వాళ్ళు మనుషులే కానట్టుగా చూస్తున్నారు. క్రైస్తవులు అనే వాళ్ళు, అందులో దళిత క్రైస్తవులు అయితే మరీ దుర్మార్గంగా చూస్తున్న పరిస్థితి ఇక్కడ ఈ దేశంలో ఉంది. అది మారాలి. అది మారడానికి చదువుకున్న వాళ్ళంతా కూడా కృషి చేయాలి. అన్ని వర్గాల వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, విజ్ఞానవంతులు, అది రాజ్యాంగం తెలిసిన వాళ్ళైతే మరీ కృషి చేయాలి. ఎందుకంటే రాజ్యాంగం మత స్వేచ్ఛనిచ్చింది అన్ని మతాలకు. ఏ దేవునైనా మాట్లాడుకోవచ్చు, ఏ దేవునైనా కీర్తించుకోవచ్చు. కాబట్టి బైబిల్ అయినా భారత రాజ్యాంగం కంటే గొప్పది కాదు, లేదా భగవద్గీత భారత రాజ్యాంగం కంటే గొప్పది కాదు, లేకపోతే రామాయణం భారత రాజ్యాంగం కంటే గొప్పది కాదు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ అందరికి ఇచ్చినప్పుడు ఆ రాజ్యాంగాన్ని గౌరవించే ప్రతి పౌరుడు కూడా హర్మన్ ప్రీత్ యొక్క ఆత్మవిశ్వాసాన్ని ఖచ్చితంగా గౌరవించాలి, అభినందించాలి. మన ఆర్పిఐ పార్టీ నుండి, D6 నుండి ఆమె పూర్తిగా మేము అభినందిస్తున్న భారతదేశం గర్వించి, ప్రపంచంలోనే భారతదేశం గర్వించే విధంగా ఆ జట్టుకు నాయకత్వం వహించిన హర్మన్ ప్రీత్ కానీ ఆ జట్టు మొత్తాన్ని కానీ ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నారు. జై భీమ్, జై భారత్, జై పులే. మీ యొక్క అభిప్రాయాలను కూడా స్పష్టంగా తెలియజేయండి.